క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు తెలియజేస్తున్నాము. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుచు బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తము అనుదినము నిత్యము దేవుని స్తుతించుచు ప్రార్థనలు చేయుచున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం ప్రియులారా. మరి ఈ దిన మొన్న కార్యక్రమంలో భాగంగా ఆసక్తితో ఎదురు చూస్తున్న వాక్యాంశము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. క్రీస్తునందున ప్రియులారా, మన ప్రియ ప్రభు మనకు బలము అనుగ్రహించుటకు వాగ్దానం చేయుచున్నారు. సొమ్మసిల్లిన స్థితిలో ఒకవేళ మనం ఉన్నట్లయితే మనకు శక్తిని అనుగ్రహించు దేవుడై ఉన్నారు ప్రియులారా. శక్తి లేని వారికి బలమును అనుగ్రహించి అభివృద్ధి పరిచే దేవుడు మన దేవుడు ప్రియులారా. ఇటువంటి అనుభవంలో మీరు కొందరు ఉండవచ్చు, కానీ ఇలాంటి అనుభవంలో ఉండుట ప్రభువుకి ఇష్టం లేదు. ఎందుకనగా మనకు బలం ధరింపజేయవారు ఆయనే. ఈ బలాభివృద్ధి కలగజేయు సమృద్ధిలోనికి మనం ఎలాగూ రావలేను. ఇది మనకు దేవుడు అనుగ్రహించే విశ్వాసం మీద మాత్రమే ఆధారపడుతుంది ప్రియులారా. ప్రతి వంకరను సరిచేయవారు ఆయనే. ప్రతి పల్లము పూడ్చబడవలెను, వంకర త్రోవలను సరళము చేయవాడు ఆయనే. ఆయన తన ప్రజలకు ఆహారం అనుగ్రహించేవారు కూడా ఆయనే. దేవుడు మనలను నమ్మిన లేదా మనము నమ్మిన రక్షకుడు వెనువెంటనే అద్భుతమైన రీతిగా మన వ్యతిరేక పరిస్థితులను మార్చడు ప్రియులరా. కానీ మన ముందున్న ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనుటకు తన విశేషమైనటువంటి కృపను కనికరమును ఆయన అనుగ్రహించు దేవుడై ఉన్నారు ప్రియులరా. నీవు బయటకు రాలేని నిస్సహాయ స్థితిలో ఓటమి, పరాజయము, ఆందోళన కలిగి ఉన్నావా? బాధలను అనుభవిస్తున్నావా? దేవుని అడిగినట్లయితే ఆత్మీయ అతీంద్రియ బలాన్ని, విశ్వాసాన్ని దేవుడు తన పిల్లలమైన మనకు అనుగ్రహిస్తున్నారు ప్రియులరా. అనగా మనము ఆయనపై తగ్గించుకొని ఆధారపడవలసినటువంటి వారంగా ఉన్నాము. మన సొంత బలంతో ముందుకు సాగటం వలన మనకు కృంగుదల, ఓటమి సంభవించే పరిస్థితులు ఎదురవుతూ ఉండవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించి సలహాలిచ్చు ప్రధాన కాపురియే ఉన్నారు ప్రియులరా. గనుక మనము ఆయనకు మన సమస్యలు తెలిపి మనము ఆత్మపూర్ణులుగా ఉండుట అవసరమై ఉన్నది ప్రియులరా. గనుక ఆయనపై ఆధారపడితే సంతోషం, ఆనందము కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ఆయనకు లోబడేవారుగా ఉండాలి ప్రియులరా. గనుక విశ్రాంతిని, ఆనందాన్ని, క్రీస్తులో సమాధానాన్ని మీ మనసులోనికి తెచ్చుకొనుటకు ప్రయత్నం చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు చదివినట్లయితే, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. కాబట్టి మనము దేవుడు చేసినటువంటి మేళ్లకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క విన్నపములను దేవునికి తెలియజేసేవారుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నామా అని మనము పరీక్ష చేసుకోవాలి ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం ప్రకారము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, మనము మన యొక్క కష్ట, సుఖ, దుఃఖ, బాధలలో, వేదనలో, శోధనలో, శ్రమలలో, కష్ట నష్టములలో కృంగిపోకుండా, నిస్సహాయ స్థితిలో, ఓటమి స్థితిలో ఆందోళన కలిగి జీవించకుండా మన యొక్క బాధలన్నిటినీ కూడా ఆయన కృపాసనం వద్దకు చేరుకొని ఆయన ఎదుట సంపూర్ణమైనటువంటి శుద్ధ మనస్సాక్షితో ఆయనను వేడుకున్నట్లయితే ఆయన మన యందు సంపూర్ణమైనటువంటి తన యొక్క కనికరమును, కృపను చూపించి నడిపించి మన శ్రమలో తట్టుకొని జీవించడానికి కావలసినటువంటి కృపను, మనోధైర్యాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నారు.
కాబట్టి దేవుని కొరకు ఎదురు చూస్తూ మనం ఉన్నట్లయితే మనము నూతన బలం పొందుకొని పక్షిరాజు మరలా తిరిగి ఏ విధంగా అయితే యవ్వనమును పొందుకొని రెక్కలు చాపి పైకి ఎగిరి వెళ్ళిపోతుందో అలా యొక్క పరిగెత్తే వారంగా మనం కూడా సమస్యలక నడిచిపోయే వారంగా మనం కూడా ఉంటామని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి ప్రియులరా. ఆ ప్రకారముగా దేవుని యొక్క వాక్యం మీద దేవుని మీద ఆధారపడి మనం నడుచుకుందాం గాక. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం ప్రియులరా. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించగలరు. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, మీ నామాన్ని కనపరుస్తున్నాము, కొనియాడుతున్నాము. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, జాలిగల దేవుడవు, కరుణావాత్సల్యత గల దేవుడవు, కృపా సమృద్ధి గల దేవుడవు, కృప వెంబడి కృపతో నడిపించే దేవుడవు. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడవు. తండ్రి, నైనా దేనిని గురించి చింతపడకుండా నైనా మా యొక్క విన్నపములను మీకు తెలుపగలుగుటకై కృతజ్ఞతాపూర్వకంగా మీతో మాట్లాడేనైనా మనస్సు, మంచి మనస్సు నైనా సమయాన్ని కల్పించి మీ కృపతో నింపి నడిపించుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ యొక్క సన్నిధానంలో మీ పాదముల చెంత కూర్చొని మోకరించి ప్రార్థన చేసేవారిని అనేకులను లేపండి తండ్రి. మీ సహాయం దయచేయండి. ప్రతి విధమైనటువంటి కీడు అపాయం తొలగించండి నైనా. మరి మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త తండ్రి. సమస్తాన్ని మీకే అప్పగిస్తున్నాం. ఎవరెవరైతే నైనా మరి బయటికి రాలేనటువంటి స్థితిలో, నిస్సహాయ స్థితిలో, దాచిపెట్టుకున్న స్థితిలో, ఓటమి స్థితిలో, పరాజయం స్థితిలో, ఆందోళన కలిగి బాధలను అనుభవిస్తున్నటువంటి వారుగా ఉన్నారో వారందరినీ కూడా నైనా మరి మీ యొక్క తండ్రి శిలువ చెంతకు నైనా నడిపించుకొని మీ కార్యాన్ని జరిగించి నైనా నిజమైనటువంటి నైనా తండ్రి సంతోష ఆనందాలను అనుభవించే వారినిగా చేయండి. కృపాక్షేములు వెంట రానియండి తండ్రి. వారి యొక్క తలను నీ యొక్క నూనెతో, అభిషేక తైలముతో అంటి ఉన్నావు. వారి యొక్క గిన్నె నిండి పొర్లుచున్నది. వారు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వారి వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో వారు మేము అందరము నివాసము చేసేదాము. అవును ప్రభా, నైనా తండ్రి, శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడైనందుకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. తండ్రి, నైనా నీ కాపరత్వం కిందికి అనేకులమైనటువంటి మేము వచ్చినట్లుగా, మీరు రెక్కల నీడిన భద్రపరచబడినట్లుగా, మీరు రెక్కల నీడిన ఉన్నటువంటి తండ్రి సుఖ సంతోషాలను అనుభవించినట్లుగా మీ కార్యాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. చెప్పన శక్యము మహిమాయుక్తమైనటువంటి క్రీస్తు ఆనందంలో మమ్మల్ని నైనా నడిపించండి. మీ కార్యం జరిగించండి. మీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. మంటిలో మహదేశ్వరాన్ని దాచి ఉంచిన దేవుడవు తండ్రి. నైనా మరి మీ కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకొని ముందుకు సాగునట్లుగా కార్యాలు జరిగించుదురని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మని సహాయంతో నైనా మూయబడినటువంటి ద్వారములన్నిటినీ తెరిపించండి నైనా. ఆ విధంగా తెరవబడగలుగుటకై నైనా మరి ప్రార్థించే మంచి మనసు అనుగ్రహించండి. అడుగుడి ఇవ్వబడును, వేదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని వాక్య భాగం కొరకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. మీరే ఆధారం ప్రభా, మీరే రక్షణకర్త ప్రభా. స్వస్థత, నెమ్మది, శాంతి, సంతోషం, సమాధానం లేని వారికి మీరు అనుగ్రహించండి. మీ కార్యం జరిగించండి. మీ చిత్తం నెరవేర్చండి. మీ నామాన్ని కనపరచుకోండి. మీరే ఆధారం ప్రభా, మీరు రక్షణకర్త ప్రభా. అయినా ప్రతి సహాయాన్ని అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి నేను మానవుల యొక్క కోరికలను తీర్చి మీ కార్యం జరిగించండి. మీ చిత్తానుసారమైనటువంటి మనసుతో నేను ప్రార్థన చేసి పొందుకునే భాగ్యం దయచేదురని ప్రార్థిస్తుంటున్నాం. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త తండ్రి. మిమ్మల్ని ప్రేమించే వారిని లేపండి. పెంట కుప్పల మీద నుంచి దీన దరిద్రులను లేవనెత్తండి తండ్రి. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు ప్రభా. ఆ విధంగానైనా మేము బీదలను కనికరించే వారినిగా మమ్మల్ని తయారు చేయండి. సామర్థ్యం అనుగ్రహించండి. నైనా మీ కొరకు ఇచ్చేవారిని లేపండి. మిమ్మల్ని ప్రేమించేవారిని లేపండి. వారి యొక్క తండ్రి నైనా మరి గుప్పిలి విప్పి నైనా మరి పేదలకు సహాయం చేసేవారిని లేపండి. మీ కృపతో నింపండి. నైనా మరి ఎంతోమంది నైనా తినడానికి తిండి లేక నైనా మరి రోడ్ల వెంట ఉన్నటువంటి బీదలను జ్ఞాపకం చేసుకునేవారిని లేపండి తండ్రి. సహాయం దయచేయండి. కృప చూపించి మీ కార్యం జరిగించుదురని వేడుకుంటున్నాం. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త తండ్రి.
సహాయం దయచేయండి తండ్రి. ప్రతి విధమైనటువంటి నేను కార్యాలు నెరవేర్చే దేవుడైనందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, నేను మరి మీ రాజ్యాన్ని కట్టేవారిని లేపండి, మీ రాజ్యాన్ని వ్యాప్తి చేసేవారిని లేపండి. పరలోకంలో మీ చిత్తం నెరవేర్చబడుచున్నట్లుగా భూలోకంలో మీ చిత్తాన్ని నెరవేర్చేవారిని లేపండి. స్వార్థ చింతన అంతా కూడా మాలో నుంచి తొలగించండి. నేను మరి మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నీకు ఆయాసకరమైన మార్గం మా ఎందున్నదేమో మమ్మల్ని చూడండి, మమ్మల్ని పరిశీలించండి, పరీక్షించండి. మీ యొక్క సరళమైనటువంటి మార్గంలో మమ్మల్ని నడిపించండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంలోగును గాక ప్రభా. స్తోత్రం నాయనా. తండ్రి, వేలెత్తి చూపించే మనస్సు మాలో ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. నేను అహీతోపేలు మనస్సు తొలగించండి, అబ్షాలోము ఆత్మను తొలగించండి, నిమ్రోదు ఆత్మను తొలగించండి. యేసునామములో బంధిస్తున్నాను. యెజబెల్ ఆత్మను యేసునామములో బంధిస్తున్నాను. ఆహాబ్ ఆత్మను యేసునామములో బంధిస్తున్నాను. కృపాక్షేమములు వెంట రానియండి తండ్రి. మీ బిడ్డలు కదా ప్రభా. ప్రతి విధమైనటువంటి నైనా దుష్టశక్తుల ప్రభావాలన్నిటి నుంచి విడిపించండి. నిందలు, శోధనలు, బాధలు, వేదన, కష్టము, దుఃఖము, కన్నీరు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, నైనా మరి తండ్రి ఎవరికి చెప్పలేని బాధలు అనుభవిస్తున్న మీ ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించి తాకి ముట్టి బాగుపరిచి నెమ్మది, సంతోషం, సమాధానం అనుగ్రహించుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. స్తోత్రం నాయన. సహాయం దయచేయండి. మీ గుప్పిలు విప్పండి తండ్రి. మీ ప్రజలపైన మీ యొక్క ఆశీర్వాదపు జల్లులు కుమ్మరించుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం దయచేసి మీ క్షేమము వారికి వెన్నంటి ఉంచుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, నేను మరి మేము క్షేమం వెంట అలాగే తండ్రి నేను మీ కృప వెంట పరిగెత్తక మా వెంట నేను మరి అన్నీ కూడా సకల ఐశ్వర్యాలు వచ్చినట్లుగా మీ కార్యాలు జరిగించండి. మీ సహాయం తెచ్చేయండి. అందుకే మిమ్మల్ని వెంబడించుటకు సహాయం తెచ్చేయండి. మీ కృపతో నింపండి. మీ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగానైనా లేనటువంటి వారు వాక్యం వింటున్నట్లయితే మీ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చండి. మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాప ఆత్మ దయచేయండి. పాపాన్ని ఒప్పుకొని జీవించడానికి సాయం తెచ్చండి. మన పాపములను మనం ఒప్పుకొని నేడులు ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రులనుగా చేయునని చెప్పినటువంటి మాట కొరకై స్తోత్రాలు. మాలో పాపం లేదని, మేము పాపం చేయలేదని చెప్పుకునే నాయుడులా మనల్ని మనమే మోసపుచ్చుకునే వారంగా ఉంటాం, అబద్ధమాడే వారంగా ఉంటాం ప్రభా. గనుక నీ కృప చూపించి తండ్రి పాపములను ఒప్పుకునే వారిని లేపండి. నేను పరిశుద్ధులను అని అనుకునే తండ్రి వారిని నీకే అప్పగిస్తున్నాను తండ్రి. మీ కార్యం జరిగించి తండ్రి పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి మీరు నడిపించి, మహిమలో నుంచి అధిక మహిమలోనికి నడిపించి మీ మహిమను అనేకులకు ప్రచురపరిచే వారినిగా తయారు చేయండి. మీ సహాయం దయచేయండి. మీ యొక్క నూతనమైనటువంటి అభిషేకముతో వాక్యం వినే బిడ్డలందరినీ నింపుదురని ప్రార్థన చేస్తూ, గిన్నె నిండి పొరలే అనుభవంలోనికి నేను వాక్యం వింటున్న వారందరినీ నడిపించుదురని, మహిమ పొందుదురని, కనికరంగల కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. మరి నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారి కడుపులో నుంచి నిత్య జీవ జల దారులు పొర్లి ప్రవహించినట్లుగా మా కడుపులో నుంచి నిత్య జీవ జల దారులు పొర్లి ప్రవహించినట్లుగా కృప చూపించండి. మీ కార్యం జరిగించండి. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త తండ్రి. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవు, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. అనారోగ్యంగా అస్వస్థతగా ఉన్న వారిని ముట్టండి. యవన కుమారులను కుమార్తెలను ముట్టండి, తాకండి. వారి యొక్క వ్యసనాల నుంచి విడిపించండి. తాగుడు వ్యసనం ఉన్నటువంటి యవన కుమారులను కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ధూమపానం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే సినిమాలు, సీరియళ్ళు చూస్తూనైనా అడిక్ట్ అయిపోయినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. మద్యానికి అలాగే మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే అశ్లీలనైనా మరి తండ్రి దృశ్యాలకు బానిసైన వారిని జ్ఞాపకం చేసుకోండి. దర్శించండి, తాకండి, ముట్టండి, కృప చూపించండి. జ్ఞాపకం చేసుకుని దర్శించి మారు మనసు, పాపక్షమాపణ అనుభవంలోకి నడిపించుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. నేను ఆ సిలువను ఆశ్రయించే వారిని లేపండి తండ్రి. సిలువ శ్రమలను రుచి చూచే వారిని లేపండి తండ్రి. కార్యం జరిగించండి. సిలువ కాడిని ఎత్తుకొని నడిచే వారిని లేపండి తండ్రి. మీ కొరకు జీవించే వారిని లేపండి తండ్రి. మిమ్మల్ని ప్రేమించే వారిని లేపండి తండ్రి. మీ రాజ్యాన్ని కట్టేవారిని లేపండి తండ్రి. ప్రార్థన చేసేవారిని లేపండి తండ్రి. అపవాది
సామ్రాజ్యాలను కూల్చేవారిని లేపండి తండ్రి. ఉజ్జీవాన్ని రగిల్చేవారిని లేపండి తండ్రి. ఉజ్జీవాగ్ని జ్వాలలు రగులుకోవాలి. మండే క్రైస్తవులను లేపండి తండ్రి. సండే క్రైస్తవులనైనా నిత్య అనుదినము నిన్ను వెంబడించే క్రైస్తవులుగా మార్చండి తండ్రి. కార్యాన్ని జరిగించుదురని ప్రార్థన ఆలకించి జవాబు దయచండి. నిత్యమునైనా క్షణక్షణము ప్రార్థన చేస్తూ నైనా వారి జీవితాలను సరిచేసుకునే క్రైస్తవ బిడ్డలను లేపుదురని, మీరు రాకడ కొరకు ఎదురుచూచే క్రైస్తవ బిడ్డలను లేపుదురని, నేను స్వబుద్ధిని ఆధారం చేసుకునక జీవించే వాళ్ళని లేపుదురని, మహిమ పొందుదురని ప్రార్థన ఆలకించి జవాబిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మీ చిత్తాన్ని మా జీవితాల్లో నెరవేర్చుకుందురని మా ప్రభువైన యేసునామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ.